ఏజే చేసుకునేదెవర్నో మనతో చెప్పకుండా సస్పెన్స్లో పెట్టాడు. మీతో ఏమైనా చెప్పాడా? చెప్పలేదు, కానీ ఆమెవరో నాకు తెలుసు. ఎవరా అమ్మాయి? ఒక అదృష్టవంతురాలు. త్వరలోనే ఈ ఇంట్లో దీపం వెలిగించటానికి ఓ మహాలక్ష్మి రాబోతోంది. ఏంటక్క నువ్వేం మాట్లాడలేదు? ఇంట్లో దీపం వెలిగించిపోయిన ఆ భానుమతి గురించి ఆలోచిస్తున్నాను. అవును, మనం లేనప్పుడొచ్చి దీపం వెలిగించడమేంటి? ఏజేతో ఏదో మాట్లాడి వెళ్ళడం ఏంటి? మీరేం టెన్షన్ పడకండి, అదేంటనేది నేను తేల్చుకుంటాను. మళ్ళీ 1 అవర్లో వస్తాను. ఈలోపు కేసు ఫైల్ చేసి ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తావో చెయ్యి. లేదంటే అంజలి ఫ్యామిలీకి ఎవ్వరి సపోర్ట్ లేదనుకుంటే సడన్గా ఈ ఏజే ఎంటర్ అయ్యాడేంటి? ఇతనికి వాళ్ళకి ఎంత పరిచయం లేకపోతే అంజలి గురించి ఇంత కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఏజేకి భయపడితే అంజలిని వదులుకోవాలి. ఎలా? ఏం చెయ్యాలి? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయాలి? నా స్టేషన్కి వచ్చి నా మీదే కేసు ఫైల్ చేస్తే నేనే ఎంక్వైరీ చేసి నేనే సెల్లో కూర్చోవాలా? అంత ఫూలిష్గా కనిపిస్తున్నానా నేను? ఏంటి గంటలోనే వాయిస్ మారిపోయింది? నేను తలుచుకుంటే గంటలోనే నీ ప్లేస్ మారేలా చేయగలను. ఏం బెదిరిస్తున్నారా? నేను ఈ స్టేషన్కి ఎస్ఐని, మీరు నాకే వార్నింగ్ ఇస్తున్నారేంటి? ఎస్ఐలా నీ డ్యూటీ నువ్వు చేసుంటే నీ జోలికి ఎవరు వస్తారు? ఎస్ఐ అయినంత మాత్రాన ఆడపిల్లని చీట్ చేస్తే వదిలేస్తారా అనుకుంటున్నావా? ఏంటి నీ ధైర్యం? అంజలి నా వైపు ఉంది, అదే నా ధైర్యం. నీ వైపు 100 మంది ఉండని నాకు అనవసరం. నేనెవ్వరినీ లెక్క చేయను. ఆమెది అడాల్సెన్స్ లవ్, అది తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మింది. నువ్వు ట్రాప్ చేసి ఆమెని మరింత పిచ్చిదాన్ని చేస్తున్నావు. అది మాత్రం జరగనివ్వను. నీకు బుద్ధి చెప్పేదాకా నేను వదలను. సరే, మీకేం చేయాలనిపిస్తే అది చేయండి. నా మీద ప్రేమ లేదని అంజలితో చెప్పించండి చూద్దాం. మధ్యలో నువ్వు అంజలి పేరు ఎత్తటానికి వీల్లేదు. ఇది నీకు నాకు మధ్య జరిగే విషయం. నేనే తేల్చుకుంటాను. నా దాకా వచ్చిన తర్వాత నేను అంజలిని కూడా కేర్ చేయను. నీకు చేయాల్సిన శాస్తి చేసే తీరుతాను. అసలు మీరెవరండి ఇందులో ఇన్వాల్వ్ అవడానికి? అంజలికి మీకు ఏంటి సంబంధం? అది నీకు అనవసరం. ఇప్పుడు నేను చేయాల్సింది ఒక్కటే, అంజలి నీ నుంచి దూరం చేయటం, నిన్ను అంజలి నుంచి దూరం చేయటం. నీకున్న పవర్ని అడ్డు పెట్టుకుని ఏదైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం నువ్వు ఆ పవర్ లేకుండానే పోతావు. నేను దూరం అయితే అంజలి ప్రాణాలతో ఉండదు తెలుసా? నీకు దూరం కాకపోతే ఆమె లైఫ్ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. అది నాకు తెలుసు.
నీ అంతట నువ్వే అంజలికి దూరం కాకపోతే నీ లైఫ్ మొత్తం తప్పు చేసినందుకు బాధపడుతూనే ఉంటావు. అది నీకు తెలుసు. మీరు ఒక ఎస్ఐకే వార్నింగ్ ఇస్తున్నారు. ఎస్, ఐ నో ఇట్ వెరీ వెల్. కానీ నువ్వు ఎదురు తిరుగుతున్నది ఏజే రెస్టారెంట్స్ అధినేత అభినవ్ జాగర్లమూడితో అన్న సంగతి మర్చిపోకు. అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. అయితే మాత్రం మీకు సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తారా? మీకు సంబంధం లేని మనుషుల కోసం నా మీద యాక్షన్ తీసుకుని ఎలా చేస్తారా? ఉంది, నాకు సంబంధం ఉంది. నీ నుంచి అంజలిని సేవ్ చేస్తానని నేను ఒకరికి మాటిచ్చాను. ఈ ఉభయ గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు. ఏజే ఒకరికి మాటిస్తే ఆ మాట నిలబెట్టుకునేదాకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నువ్వా నేనా అన్న సవాల్ వస్తే ఐఆమ్ ద బాస్. మమ్మీ నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. అంజలిని మాత్రం ఆ బద్రి అని మోసగాడి వల్ల పడనివ్వను. అసలు ఏజే వాడికి వార్నింగ్ ఇచ్చాడో లేదు. సమాధానం లేదా రాదా? మాటకి మాటే సమాధానంగా పెదవుల చివర్ల నుంచి రాలిపడే మాటలు ఇప్పుడు రాలిపడ్డం లేదే, ఎందుకు? మేము మీలాగా ఇంటికొచ్చిన వాళ్ళని మాటలతో అవమానించి పంపము. మా ఇంటికొచ్చి అవమానం చేస్తారు, మీ ఇంటికొస్తే సన్మానం చేస్తారా? అది మీ పాలసీనా? మీరేం పని మీదొచ్చారు అది చెప్పండి చాలు. మాటలతో టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? అది మీ పాలసీకి విరుద్ధం కదా. అర్థమైంది కదా? అయితే చెప్పు, ఎందుకొచ్చావు మా ఇంటికి? ఆ టైంలో ఎందుకొచ్చావు? వచ్చి మా ఏజేతో ఏం మాట్లాడావు? ఎందుకొచ్చానో చెప్తే అంజలి గురించి చెప్పాలి. నా ఇంటి గుట్టు వీళ్ళందరికీ ఎందుకు చెప్పాలి? సానుభూతితో చూడరు, ఎగతాళి చేస్తారు. నిన్నే అడిగేది. మీ ఇంటికి రావాలంటే ముందుగా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలా? లేదంటే అర్జీ పెట్టుకుని మీరెప్పుడు పర్మిషన్ ఇస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోవాలా? అబద్ధం చెప్పి తప్పు చేసి మోసం చేయబోయి దొరికిపోయి మొహం చెల్లక తిరిగొచ్చిన నీకు మళ్ళీ మా ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మా ఏజేని కలవాల్సిన పని ఏమొచ్చింది? మీరు నా దగ్గరికి ఎంక్వైరీకి వచ్చారా? రాకూడదు అని బెదిరించడానికొచ్చారా? ఎదురు ప్రశ్నలు వేయకు, నాకు నచ్చదు. ఎవరో వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే నాకు నచ్చదు. ఎంత ధైర్యం నీకు? నాకే ఎదురు తిరుగుతావా? మీరు మా ఇంటికొచ్చి నా మీద అధికారం చెలాయిస్తున్నారు. మీకెంత ధైర్యం అని నేను అడిగానా? ఏదో చిన్న పని ఉండి ఆ హిట్లు అదే మీ ఏజెని కలిశాను. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు మా ఏజేతో మాట్లాడి పనులు చేయించుకునే దానివయ్యావా?
అది డిసైడ్ చేసుకోవాల్సింది ఏజే గారు. నా స్థాయి నిర్ణయించుకోవాల్సింది ఆయనే, మీరు నేను కాదు. మర్యాదగా నిజం చెప్పు. ఏం జరుగుతుంది? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? అందరి ముందు నువ్వు ఏజేని అవమానించి ఎవరూ లేనప్పుడొచ్చి ఎందుకు రహస్యంగా కలిసి వెళ్తున్నావు? పిలు మీ పేరెంట్స్ని, వాళ్ళనే అడుగుతాను. ఇంట్లో తెలిసే వచ్చావా, మీ వాళ్ళకి చెప్పే వచ్చావా అనేది ఇప్పుడే బయటపడుతుంది. వాళ్ళకి తెలిస్తే నిజం చెప్తారు, తెలియకపోతే నీతో నిజం చెప్పిస్తారు. ఇంట్లో ఎవరు లేరు, ఇప్పట్లో రారు. వచ్చినా వాళ్ళకేం తెలీదు, తెలిసినా నాతో ఏమీ చెప్పించరు. అంటే అన్నిటికీ తెగించే ఉన్నావన్నమాట. నో ప్రాబ్లం. మీ వాళ్ళొచ్చే వరకు నేనిక్కడే కూర్చుంటాను. జవాబు తెలుసుకోకుండా ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదు. నేను ఎందుకు మీ ఇంటికొచ్చాను అనే ప్రశ్న నన్ను మా వాళ్ళను అడగడం కన్నా ఇంకొకరిని అడిగితే క్లియర్గా తెలుస్తుంది. ఎవరా ఇంకొకరు? మీ మావగారు ఏజే గారు. కూర్చోండి కూర్చోండి, ఫోన్ కలుపుతాను. పరాయి దాన్ని నేను చెప్పడం కన్నా మీ మావగారు చెప్తేనే బాగుంటుంది. ఆ రోజు మా ఇంటి మీదకు పోలీసుల్ని తీసుకొచ్చి ఏదో గొడవ చేయబోయారు. ఇప్పుడు మీరే వచ్చి మళ్ళీ ఇంకో రభస మొదలు పెట్టారు. అప్పుడు మీరే సారీ చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు కూడా సారీ చెప్పాలి అనుకుంటే చేయండి, ఫోన్ చేయండి. చూస్తారే, నెంబర్ లేదా లేక ధైర్యం లేదా? 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఫోనే చేస్తారో పోనీ అని పోతారో మీరే డిసైడ్ చేసుకోండి. జస్ట్ టీ బ్రేక్. ఈ తిక్కల పిల్లకి ఇన్ని తెలివితేటలా? ఏజేని నేను అడగలేనని అడిగినా చెప్పడని ఇంటికొచ్చినందుకు మళ్ళీ సారీ చెప్పిస్తాడని ముందే తెలిసి ఇంత ధీమాగా ఉందా? చూస్తా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నేనే తెలుసుకుంటా. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. మమ్మీతో గనక చెప్పుంటే నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక ఇంకా మమ్మీ దృష్టిలో చెడ్డదనయ్యేదాన్ని. ఒక టెన్షన్ వదిలిపోయింది. ఇప్పుడు ఆ హిట్లర్కి ఫోన్ చేసి ఆ బద్రి అనేవాడి టెన్షన్ పోగొట్టాడో లేదో తెలుసుకోవాలి. చెప్పు. ఏంటి చెప్పు? మీరే కదా చెప్పాలి. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు చేయాల్సింది చెయ్యాలి. చేశారో లేదో నాకు చెప్పాలి. నేను మీరేం చేస్తున్నారు? అంత పెద్ద ఏజే రెస్టారెంట్ కి ఓనర్ కదా. ఏదైనా తలుచుకుంటే వెంటనే జరిగిపోవాలి అంటారు కదా. ఇంత చిన్న విషయానికి మీరు ఇంత టైం తీసుకుంటున్నారేంటి?
నా ప్రాబ్లం నాకు చిన్నది కాదు, సాల్వ్ చేయాలంటే మీకు చిన్నది. ఎక్కడున్నారు అసలు? కార్లో కార్లో ఉన్నారా, బార్లో ఉన్నారా అని నేను అడగడం లేదు. ఆ బద్రి విషయంలో ఏదైనా స్టెప్ తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాను. అసలు లైన్లో ఉన్నారా? ఉన్నాను. ఓకే ఓకే, ఉన్నారు కదా, అది చాలు. నేను అడిగింది గుర్తుంది కదా? మీరేం చేయాలో చెప్పాను కదా. ఆ బద్రిని అసలు కలిశారా? ఆ పని గురించి పట్టించుకున్నారా? మాట్లాడరేంటి? నువ్వు ఆపితే నేను మాట్లాడతాను. నీ పని చేసి పెట్టేదాకా నువ్వు నన్ను వదలవు కదా. ఆ పని మీదే ఉన్నాను. అన్నీ 2 minutes నూడిల్స్ లాగా ఇన్స్టెంట్గా అయిపోవాలంటే ఎలా? మీ రెస్టారెంట్ భాషలో ఏం చెప్పకండి. ప్రాబ్లంని బట్టి రియాక్షన్ కూడా ఉండాలి కదా. ఇది ఒక ఆడపిల్ల లైఫ్కి, ఒక కుటుంబం పరువు మర్యాదలకి సంబంధించిన విషయం కాబట్టి ఇన్స్టెంట్ గానే జరిగిపోవాలి. మీరు తలుచుకుంటే తొందరగానే పూర్తవుతుంది. మీరింకా తలుచుకోలేదని అర్థమైపోయింది. మీకు నా మీద ఇంకా కోపం ఉన్నట్టుంది. కేకు మీ మొహానికేసి కొట్టాను కదా, పైగా కనిపించినప్పుడల్లా హిట్లర్ హిట్లర్ అని పిలిచాను. పాత కక్షలని మీరు మనసులో పెట్టుకోకుండా స్టాప్ ఇట్. ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లొడలోడ మాట్లాడుతూనే ఉంటావా? గుండెల్లో లొడ లొడ అంటుంది కాబట్టి మాటలు లొడ లొడ వచ్చేస్తున్నాయి. మీకేం తెలుసు నా టెన్షన్? నువ్వు హెల్ప్ చేయమని అడిగింది ఏజేని. నీ పని పూర్తయిపోయినట్టే. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి మధ్యలో ఫోన్లు చేసి టార్చర్ చేయకు. నేను ఆ టార్చర్ అంటే గుర్తొచ్చింది. వాడు టార్చర్ చేయడం పూర్తిగా ఆపేస్తాడు కదా. ఓ గాడ్. మీరు బెదిరిస్తే వాడిప్పుడు అంజలికి దూరమైనా ఫ్యూచర్లో రీఎంట్రీ ఇవ్వడని గ్యారంటీ లేదు. లేదంటే ఇంకో అమ్మాయిని టార్చర్ చేయొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరూ అడ్డుకోలేరన్న ధీమా వాడుకుంది. వాడికి బుద్ధి రావాలి. అంజలి అంటే మోసపోవాలి, భయం పెరగాలి, మా భయం తగ్గాలి. అసలు నేను ఫోన్ పెట్టేస్తున్నాను. నువ్వు మాట్లాడటం ఆపే. పని జరిగినట్టే కదా? జరిగినట్టే. ఒట్టు? నేను ఒట్లేను. అట్లు మాత్రమే వేస్తారా మీ రెస్టారెంట్లో? తిట్లు కూడా బాగానే వచ్చనుకుంటాను. బేకారీ ఆపే. ఈ తిక్కల మేళం అన్నీ ఇలాంటి తిక్క పనులు చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. గ్యాప్ ఇవ్వకుండా గడగడా మాట్లాడుతుంటే చెవుల్లో రీసౌండ్ వస్తుంది. ఎవరినైనా ఎదిరించగలిగే ఈ అమ్మాయి ఇంతగా భయపడుతుందంటే ప్రాబ్లం సీరియస్గానే ఉన్నట్టుంది. ఈ ఏజే చిన్న చిన్న మిస్టేక్స్నే క్షమించడం. అలాంటిది బద్రి చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. 2 అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడు. ఇక మాటలతో లాభం లేదు. నేనేంటనేది తెలిసేలా చేయాల్సిందే. వాట్ మిస్టర్ బద్రి బ్రదర్, పెళ్ళయ్యాక నీ ఆడుపడుచింటికి మొదటిసారి వచ్చావు. హారతి తీసుకోవటమే కాదు, ఆడుపడుచు కట్నం కూడా పెట్టాలి. లోపలికి రావటానికి ఎంట్రీ దొరికింది. ఇంకొచ్చి హలో బ్రదర్, నువ్వు మాత్రమే నడవాలి, మా వదిన్ని నడిపించకూడదు. రండి. చూసావా మీ అన్నయ్య మీ వదిన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో? మీ బావగారు నన్ను ఎప్పుడైనా ఇలా ఎత్తుకున్నారా? ఎంతసేపు ఏజీ అప్పజెప్పిన బాధ్యతలన్నీ భుజాన వేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంటే కొత్తగా పెళ్ళైంది. 4 రోజులు పోతే మా అన్నయ్యకి పెళ్ళం పాత పడిపోతుందిలే. మా ఏజే మిమ్మల్ని
మా స్పెషల్ గెస్ట్ గా ట్రీట్ చేయమన్నారు తెలుసా? నువ్వా నేనా అన్న సవాల్ వస్తే ఐఎమ్ ద బాస్. ఏజే 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 ఇక్కడ ఇక్కడ. మొదటిసారి మా ఇంటికి వచ్చారు. మీకు మా ఏజే కూడా వెల్కమ్ చెప్పడానికి వస్తానన్నారు.